సామెతలు 14 అధ్యాయం 30 ఈ విధంగా తెలియజేస్తుంది. మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన దైనందిన జీవితంలో చాలామంది వ్యక్తుల్ని మనం చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి జీవితంలో, లేకపోతే వైవాహిక జీవితంలో, ఉద్యోగ జీవితంలో, ఆర్థికంగా, లేకపోతే సేవా జీవితంలో, మందిరంలో అనేక విధాలుగా ఆశీర్వదించబడి వాడబడుతూ ఉంటే, లేకపోతే వారి జీవితం ఉన్నతంగా ఆశీర్వదించబడుతూ ఉంటే, చాలామంది అభివృద్ధి చెందుతూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నటువంటి, లేకపోతే అనేక విధాలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటే, వారిని ఆశీర్వదించిన దానిని బట్టి సంతోషించేది పోయి, వారి మీద పగను, మత్సరాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటారు. అంత మాత్రమే కాదు, వారి మీద చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇతరుల దగ్గర వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. వారిని గురించి చెడుగా చిత్రీకరిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క లేఖనం, దేవుని యొక్క వాక్య భాగం ఏం తెలియజేస్తుంది అంటే, మత్సరము, ఓరవలేనితనము ఎముకలకి కుళ్ళు లాంటిది. అది ఎంత మాత్రము మన జీవితానికి మంచిది కాదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడుతూ ఉంటే, ఆధ్యాత్మికంగా, లేకపోతే ఉద్యోగపరంగా, ఆర్థికంగా, అనేక విషయాల్లో దేవుని యొక్క మందిరంలో దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉంటే, నీవు సంతోషించేటువంటి హృదయం నీకు ఉండాలి. కానీ మత్సరపడేటువంటి మనసు, మత్సరపడేటువంటి ఆలోచన మంచిది కాదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కనుక నీవు సేవకుడివైనా సరే, విశ్వాసమైనా సరే, మత్సరం అనేది నీలో ఉండకూడదు. మత్సరము ఉంటే నీవు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారునివి కాదు. జాగ్రత్త. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగువాడు ఆశీర్వదించబడుతూ ఉంటే నీవు సంతోషించు. నీ పొరుగువాడు నాకంటే, నా పొరుగువాడు ఎక్కువగా దేవునిలో వాడబడాలి అని నీకంటే ఎక్కువగా నీ ఎదుటివాడిని గనునిగా ఎంచు. అప్పుడు ఈ మత్సరం అంతా కూడా తొలగించబడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడేటువంటి బిడ్డలను చూస్తే నీ మనస్సుకు సంతోషం కలుగుతుంది. సంతోషం కలిగేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కానీ మత్సరం కలిగేటువంటి మనసు మనలో ఉండకూడదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అటు రీతిగా మనం దేవుని యొక్క సన్నిధిలో సంతోషంతో ఎదుటివారి యొక్క అభివృద్ధిని చూసి సంతోషించేటువంటి బిడ్డలంగా దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.